మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ శివారు దట్టమైన అటవీ ప్రాంతంలోని గాంధారి కిల్లాలో 3 రోజుల పాటు నిర్వహించే గాంధారి మైసమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. బొక్కలగుట్టకు సుమారు 4 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో 100 మీటర్ల ఎత్తైన కొండపై ఒకే చోట కొలువు తీరిన గాంధారి మైసమ్మ, సదర్ల భీమన్న, కాలభైరవ దేవతలను భక్తులు దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఏటా జనవరి నుంచి మార్చి నెలల్లో వచ్చే దేవర్ల పౌర్ణమిలో 3 రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. రాష్ట్రంలోని నలుమూలల నుండి భక్తులు జాతరకు తరలిరానున్నారు. ఏళ్ల తరబడి అక్కడి ప్రాంతంలో జాతర ప్రతి ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించడం కనిపిస్తోంది. అయితే గతంలో సామంతులు అక్కడ పరిపాలించినట్టు చరిత్రలో గొప్పగా చెబుతున్నారు. ముఖ్యంగా అక్కడి ప్రాంతంలోని గుట్టల్లో శిల్పాలు, సరస్సులు, చెరువులు, ఆరాధ్య దైవంపై శిల్పాలు చూపరులకు ఎంతో సంతోషాన్ని కనబరుస్తున్నాయి. ప్రతి సంవత్సరం లాగే మన గాంధారి కిలా మైసమ్మ జాతర మాఘశుద్ధ పౌర్ణమి వేళలో 23, 24, 25 తేదీన నిర్ణయించుకోవడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు శుక్రవారం రోజున మన భీమన్న, సదర్ భీమన్న దగ్గర నుంచి మా యొక్క సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం తప్పడుగుళ్ళు, పిల్లనగులతో మా దేవుళ్ళని తీసుకొని కాలినడకన గోదావరి స్నానాలకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ శనివారం రోజున రేపు మా యొక్క మొక్కులు మన పోచమ్మ కానీ మైసమ్మ అలాగే మా భీమన్న దగ్గర మొక్కులు తీర్చుకొని సాయంత్రం 6 గంటల తర్వాత స్టేజ్ ప్రదర్శన జరుగుతుంది. అది మన వివిధ జిల్లాల నుంచి కూడా మా యొక్క కళాకారులందరూ కూడా వచ్చేసి స్టేజ్ మీద ప్రదర్శన జరుగుతుంటుంది. అదంతా నైట్ కార్యక్రమం అంతా నైట్ జరుగుతుంది. ఆ తర్వాత నైట్ 12 గంటల కంటే ఆదివారం స్టార్ట్ అయిన తర్వాత మా యొక్క మైసమ్మ తల్లికి పెద్ద మొక్కుని తీర్చుకోవడం జరుగుతుంది. ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఈ జాతరకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తూ అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా జాతర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా ఖర్చు చేస్తుంది. మొదటి రోజు ఆ జాతరలో సదర్ భీమన్న దేవుళ్లను ఆ సంఘం కులస్తులు తల మీద పెట్టుకుని తీసుకువెళ్లి మంచిర్యాల గోదావరి నదిలో ఆ దేవతామూర్తులకు స్నానమాచరించి పట్నాలు వేస్తారు. రెండో రోజు ఆ జాతరలో దేవతలకు అభిషేకము, పూజలు చేసి ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఇక మూడో రోజు ఆదివారం గాంధారి కిల్లా మైసమ్మ జాతర వద్ద పట్నాలు వేసి ప్రత్యేక పూజలు చేస్తారు. చివరి రోజు ప్రజా దర్బార్ కూడా నిర్వహిస్తారు. జాతర మొదలైంది. ఈ రోజు మొట్టమొదటి రోజు 23 తారీఖు, 24 తారీఖు, 25 తారీఖు ఈ 3 రోజులకు గాంధారి కిలా జాతర ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు సదరు భీమన్న ఆలయం నుండి గోదావరి స్నానాలకు బయలుదేరడం జరుగుతుంది. భీమన్న గజాలను తీసుకొని మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలతో ఈరోజు బయలుదేరడం జరుగుతుంది. ఈ యొక్క జాతరకు మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క రాష్ట్రాల నుండి భక్తులు రావడానికి ఇదివరకే అందరికీ సమాచారం అందించారు. జాతరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పక్క జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో సమర్పించుకోవడం ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా ప్రస్తుతం జరిగే జాతరలో భక్తులు చేరుకుని వారి మొక్కులు సమర్పించుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక జాగ్రత్త చర్యలు చేపట్టారు.